సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్. అయితే నాకు ఈరోజు ఏదైతే మనం డిస్ప్లేలో చూస్తున్న ఫోటో ఉందో, సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు దావోస్ వెళ్ళడం చూసాం. దావోస్లో ఏదైతే ఈ 7 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం అయితే వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక కంపెనీలు తీసుకురావడం జరిగింది. అటు అమరావతికి సంబంధించి కానీ, లేదంటే విశాఖకి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి కంపెనీలు తీసుకురావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రతి సంవత్సరం దావోస్లో జరిగేటువంటి సమిట్స్కి కానీ, లేదంటే పెట్టుబడులకు సంబంధించి కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లేదంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రులు వెళ్ళటం అనేది సర్వసాధారణం. అయితే ఈ ఫోటోలో కనుక మనం ఒకసారి గమనిస్తే, మీరు అనొచ్చు ఇందులో ఏముంది స్పెషల్, దేనికోసం దీనికి స్పెషల్ వీడియో అనుకుంటే, ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, పక్కనే తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్రానికి సంబంధించి నేను చెప్తుంది, మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ కేంద్ర మంత్రివర్యులైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, వీళ్ళందరికంటే కూడా చాలా పెద్ద వయసు నారా చంద్రబాబు నాయుడు గారిది. కానీ అంత వయసులో కూడా అందరికీ తెలిసిన విషయం, దావోస్లో ఏ విధంగా ఎంత టెంపరేచర్లో చలి ఉంటుంది, అక్కడ ఎంత లో డిగ్రీస్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ మనం చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా అసలు ఒకసారి రేవంత్ రెడ్డి గారిని చూస్తే, రేవంత్ రెడ్డి గారు అయితే అసలు ఇక కనిపించట్లేదు, కేవలం ఒక తలకాయ బయటికి కనిపిస్తూ ఉంది. అంత చలిలో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. పక్కన లోకేష్ గారు చూస్తేనేమో టీ షర్ట్ వేసుకున్నారు, పైన మళ్ళీ స్వెటర్ వేసుకున్నారు. పక్కన రామ్మోహన్ నాయుడు గారు కూడా సేమ్ అలాగే షర్ట్ వేసుకున్నారు, పైన టీ షర్ట్ వేసుకున్నారు, షర్ట్ వేసుకుని పైన మళ్ళీ స్వెటర్ వేసుకున్నారు. వీళ్ళందరికీ స్వెటర్లు ఉన్నాయి, వీళ్ళందరికీ టీ షర్ట్లు ఉన్నాయి. ఈయనైతే పైన లోపల ఒక షర్ట్ ఉంది, దానిపైన టై ఉంది, మళ్ళీ ఇది ఒక స్వెటర్ ఉంది, దుప్పట్టా ఉంది, మళ్ళీ కోట్ ఉంది, కోటు పైన మళ్ళీ కోట్ ఉంది. అసలు చూసారా, అంటే అంత చలి ఉంది అనేది మనకి, అంటే ఆ ప్రదేశాలు ఎంత చలి ఉంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. కానీ ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారిని కనుక మనం గమనిస్తే, అందరూ కూడా యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా అంతంత స్వెటర్లు దుప్పటాలు కట్టుకొని వస్తే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం ఆ ఖద్దరు షర్ట్ వేసేసుకొని వెళ్ళిపోయారు. ఈ ఖద్దరు షర్ట్లో కూడా ఇదేదో పొందూరు ఖద్దరు ఏదో అంటారు అనుకుంటా దీన్ని. ఈ ఖద్దరు షర్ట్లో కూడా హోల్స్ ఉంటాయి ఎక్కడ పెట్టినా కానీ. అంటే మన షర్ట్స్ లాగా, అంటే ఈ షర్ట్స్ లాగా ఇట్లా ప్లెయిన్గా ఫుల్ కవర్గా ఉండదు. అంటే గాలి వెళ్ళడం రావడం అనేది చాలా ఈజీగా ఉంటుంది దాంట్లో. ఆయన అంత వయసులో కూడా ఆ ఖద్దరు షర్ట్ వేసుకొని దావోస్లో పక్కన వాళ్ళతో అంత హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని. అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ వీడియో అంతా ఎందుకు అనేది విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, రాబోయే కాలంలో మళ్ళీ మేము ముఖ్యమంత్రి అవుతాం, ఇప్పటికే నీకు వయసు కొంత వచ్చేసింది, ఆ సమయానికి నువ్వు బ్రతికుంటే కనుక ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తావు అన్న విధంగా మాట్లాడాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళాలి అంటే అసలు ఆయన ఎంత కట్టుదిట్టంగా వెళ్ళేవాడు అందరికీ తెలుసు. స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళేవాడు, షర్ట్ వేసుకొని పైన టీ షర్ట్ వేసుకొని పైన జాకెట్ కూడా ఒకటి ఇలా కట్టేసుకునేవాడు. నాకు దాకా కూడా ఫోటో ఎక్కడో చూసాం. అయ్యో ఒకసారి ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇక్కడ మనం గమనిస్తే జీన్స్ షర్ట్ వేసుకున్నారు, పైన జాకెట్ ఉన్నారు, అప్పటికే ఎయిర్పోర్ట్లో ఉన్నారు కాబట్టి అలా కొంత ఉంది. అంటే ఇక్కడ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది వేసేసుకుంటారు. ఇంకా చాలా ఫొటోస్ అయితే ఉండాలి. ఇలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి వయసుకి మన చంద్రబాబు నాయుడు గారి వయసుకి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ అంత డిఫరెన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఆ ఖద్దరు షర్ట్ వేసుకుని వెళ్తూ ఉంటే, ఇలాంటి వ్యక్తిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తే, విజయసాయిరెడ్డి ఏమో ముసలోడు అయిపోయావు, మళ్ళీ అప్పటికి బ్రతికుంటే నేను జైల్లో వేస్తామంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో నీ వయసుకు తగ్గ పనులు చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇప్పటికీ టీడీపీ నాయకులందరూ కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కినంత ఫాస్ట్గా తిరుమల కొండని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ఎక్కగలిగితే లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టుగా ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు.
కాబట్టి ఎవరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి వయసుకు సంబంధించి కానీ ఆయన వ్యక్తిగతంగా సంబంధించి కానీ మాట్లాడేటువంటి అవకాశం కానీ విమర్శలు చేసేటువంటి స్థాయి కానీ ఎవరికీ లేదు అనేది ఈ ఒక్క విషయంలో అయితే అర్థమవుతూ ఉంది. పక్క రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారే అంత కట్టుదిట్టంగా చేసుకున్నారు ఆయన బాడీని. అలాంటి సందర్భంలో అసలు చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తం వదిలేసేసి కేవలం ఆయన నార్మల్గా అంటే మన స్టేట్లో ఎలా ఉంటారో అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళినా కానీ ఆ తెలుగుతనం అయితే ఉట్టిపడతా ఉంది. ఇక మన లోకేష్ గారిని చూసుకుంటే పోయినసారి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, అందరికీ తెలిసిన వ్యక్తే గుడివాడ అమర్నాథ్ గారు. ఇక ఆయన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్డు మంత్రి అని పేరు కూడా రాష్ట్రంలో చాలా మంచి పేరు ఉంది ఆయనకి, గుడ్డు మంత్రి అని చెప్పి. అలాంటి వ్యక్తి దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి పెట్టుబడులు పెట్టారో కూడా కనీసం మీడియా ముందు చెప్పేటువంటి సందర్భాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడో తెలీదు, ఎందుకు వస్తాడో తెలీదు. కానీ ఇప్పటికీ ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఎన్నిసార్లు లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఎన్నిసార్లు మన రాష్ట్రానికి ఈ కంపెనీలు తీసుకొచ్చాం, ఈ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం, ఈ సంక్షేమం జరుగుతూ ఉంది, ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది, ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఈ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి వీళ్ళని కలుస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనం టాటా కంపెనీ, టాటా సంబంధించి కూడా పెట్టుబడులు విశాఖలో తీసుకురావడం జరిగింది, దానికి సంబంధించి లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు గత రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏ రోజైనా ఉన్నాయా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇదిగో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, ఇదిగో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు స్థాపనలు జరుగుతూ ఉన్నాయి, వీళ్ళతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి, వీళ్ళు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు నారా లోకేష్ గారిని తీసుకుంటే అమరావతిలో యూనివర్సిటీకి సంబంధించి సంథింగ్ ఒక యూనివర్సిటీకి కొంత భూమిని కూడా అలాట్గేట్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న దాఖలాలు అయితే లేవు. వీరందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఈ మధ్య కొత్త మాట ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనాల్లోకి వస్తాను అని చెప్పి ఇప్పుడు వెళ్ళి లండన్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని కవర్ చేసుకున్నటువంటి కొంత పేటీఎం బ్యాచ్ మనం గమనిస్తే లండన్ వెళ్ళి రాగానే ఇక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తారంట. నాకు ఇదంతా చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటంటే అదేదో సామెత ఉంటుంది. ఒక సామెత ఏంటి అంటే ముసలోడు మంచంలో కూర్చొని నేను లేస్తే నీకుంటుంది, నేను లేస్తే నీకుంటుంది అంటాడంట. ఆ ముసలోడు లేచేది లేదు, ఈడుకుండేది లేదు. అంతే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ లండన్లోనో లేదంటే ఆ తాడేపల్లి ప్యాలెస్లోనో అక్కడ తిరగటం తప్పితే ప్రజల్లోకి వచ్చేది లేదు, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయడం లేదు, అంతా కూడా సామరస్యంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అనటం కొంత సంతోషకరం. ఎందుకంటే కనీసం ఇప్పుడైనా కానీ జనాల్లోకి వస్తాడు కాబట్టి. గతంలో ఎలాగో మనం చూస్తే ఆ పరదాల చాటున ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు కనీసం ప్రజల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కనీసం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చేయలేని అభివృద్ధి రోడ్ల విషయంలో కానీ, భవనాల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ కనీసం ఆయన కల్లారా చూస్తారు. ఎలా అయితే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో రాష్ట్రం అంతా తిరిగి అధ్వానమైనటువంటి రోడ్లు, ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి గ్రామాలు, అభివృద్ధి నోచుకునేటువంటి గ్రామాలు, సంక్షేమం నోచుకోలేనటువంటి కుటుంబాలు, ఇలాంటి ఎన్నో చూసినటువంటి నారా లోకేష్ గారికి ఇంకా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న కసితో ఆయన యువగలం పాదయాత్రను ముందుకు తీసుకెళ్లి ఈరోజు రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా, మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాష్ట్రంలో 5వ స్థానంలో గెలిచినటువంటి శాసనసభ్యుడిగా, మెజారిటీ వచ్చినటువంటి శాసనసభ్యుడిగా మిగిలిపోయారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన చెప్పిన మాట ప్రకారం ఎలాగూ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటలు ఎలాగూ నెరవేర్చుకోలేదనుకోండి, కనీసం అధికారం లేనప్పుడైనా ఆ ఇచ్చిన మాటను నెరవేర్చుకొని కనీసం ప్రజల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మా ఒక చిన్న ఉడతా భక్తి సలహా అన్నమాట. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.